గోదావరి డెల్టా రైతాంగ భద్రత కోసం 151 కోట్ల వ్యయంతో 117 నూతన బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ధవళేశ్వరం పిచ్చుకలంకలోని 62 ఎకరాల భూమిని వినియోగిస్తూ గోదావరి తీరాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం గత పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తూ జలభద్రత, పర్యాటకం, రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ అత్యద్భుతంగా ముందుకు వెళ్ళటానికి ప్రధాన కారకులు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మీకు ఈ నీటిపారుదల రంగం మీద కానీ, రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, ముఖ్యంగా రైతాంగ సంక్షేమం మీద కానీ ఉన్నటువంటి శ్రద్ధ గత పాలకులెవరికీ లేదు. ఇది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇవాళ మీరు ఏ గేట్లయితే ఈ గోదావరి నది మీద సరార్దర్ కాటన్ యొక్క ఆశయంతో ముందుకొచ్చాయో ఆ గేట్లు పాడైపోతే వాటిని తిరిగి బాగు చేయాలనేటువంటి కనీస ఆలోచన లేనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం చూసాం. అయితే ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 58 గేట్లకి ఆ రోజున రిపేర్లు చేసి కొత్తగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మిగిలినటువంటి 117 గేట్లకి 150 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి వాటితోటి ఇవాళ కొత్తగా గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచన మనందరం చేస్తున్నామో దాన్ని సాకారం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ, అటువంటి ఒక దార్శనికత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ఒక విషయమని కాదు, మా అదృష్టం వారితో కలిసి అనేక సందర్భాల్లో కేబినెట్ మీటింగులు కానీ ఇతర మీటింగుల్లో కొన్ని పాల్గొన్నప్పుడు మాకు అర్థమయ్యేటువంటి విషయం, ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అది రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఆమూలాగ్రం కూడా పరిశీలించి వాటికి సరైనటువంటి పరిష్కారం చూపించగలిగేటువంటి ధీశాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఉంది. ఈ దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పేదవాడి కోసం పార్టీని ప్రారంభించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మరో పక్కన, వీరిద్దరికీ పైన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఈ మూడు పార్టీలు ఈ పిచ్చుకల్లంక ప్రాంతం 62 ఎకరాలుంటే దీన్ని మనం కొంత 20% మాత్రమే వాడుకోవాలనేటువంటిది ఆ రోజున టూరిజంకి ఇచ్చినప్పుడు కూడా కూటమి తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి.